ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 145వ కీర్తన 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయార్థాలను మనం పరిశీలించినట్లయితే గమనించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తన రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దావీదు మరి దేవుని ద్వారా ఆశీర్వదింపబడినటువంటి వాడు, దేవుని ద్వారా దీవింపబడినటువంటి వాడు. తన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏ రీతిగా దావీదు పట్ల కార్యాలను జరిగించాడు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఇవన్నీ కూడా దావీదు జీవితంలో మరువలేనటువంటివిగా ఉంటున్నాయి. అందుని బట్టి దేవునికి మరి దినమునకు 7 మార్లు దావీదు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి అందుకే అనేక కీర్తనల్లో మనం గమనించినట్లయితే దావీదు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉంటున్నాడో ఆ కీర్తనలను బట్టి, ఆ మాటలను బట్టి మనము అర్థం చేసుకోగలం. ఎందుకనగా నా జీవిత కాలమంతయు నేను నా దేవుని సన్నిధిలో గడిపేదను, నేను వెలుగెత్తి నా దేవుని కీర్తించదును అని మరి అంటూ ఉంటున్నాడు. ఏ రీతిగా దావీదును హెచ్చించాడో దావీదు జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దానికి కారణము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు మరి జ్ఞానాభివృద్ధి పొందును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మరి అటువంటి వారి యొక్క మొర్ర ఆలకించి వారిని రక్షించు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ను ప్రార్థిస్తారో అటువంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంట, ఆలకిస్తాడంట. అంత మాత్రమే కాదు, దానికి జవాబును దేవుడు దయచేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. దావీదు కష్టంలో ఉన్న దేవుని స్తుతించాడు, మరి సంతోషంలో ఉన్న దేవుని స్తుతించాడు, బాధల్లోనూ దేవుని స్తుతించాడు, దుఃఖంలోనూ దేవుని స్తుతించాడు. దేవుని సన్నిధికి దూరము కాలేదు దావీదు. అందుని బట్టి అంతకంతకు దావీదును దేవుడు ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఎలాంటి భయభక్తులు దేవుని యందు కలిగి ఉంటున్నాము అది మనం అర్థం చేసుకోవాలి. మనం ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతుంటున్నాము. దానికి కారణము దేవుని యందు భయభక్తులు కలగకుండా, దేవుని యందు మరి దేవుణ్ణి ప్రార్థించకుండా మనం జీవిస్తూ ఉంటున్నామే. అందుకే ఆశీర్వాదాలకి మనం దూరంగా ఉంటున్నాము. అయితే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి అంతకంతకు ఆశీర్వదింపబడ్డాడు, అంతకంతకు దీవింపబడ్డాడు. మరి దావీదు వలె నువ్వు దీవింపబడాలని నువ్వు ఇష్టపడుతూ ఉన్నట్లయితే, దావీదు వలె ఆశీర్వదింపబడాలని నువ్వు ఇష్టపడుతూ ఉన్నట్లయితే మరి ఒకటే మార్గం, ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన్ని ప్రార్థించేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దావీదు వలె ఆశీర్వదింపబడతాము, దావీదు వలె దీవింపబడతాము. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఆమేన్.